ఈరోజు మనం చేసుకునే డిష్ తెలంగాణలో మస్తు ఫేమస్, అదే కీమా ముట్టీలు. మటన్ తిననోళ్ళు కూడా మస్తు ఇష్టంతో తింటారు ఈ డిష్. ఇది మనం స్నాక్ లెక్క, స్టార్టర్ లెక్క ఎట్లనన్నా తినొచ్చు. చిన్న పిల్లలు కూడా మస్తు ఇష్టంతో తింటారు ఈ రెసిపీ. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈ రోజు మనం చేసుకునేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ కీమా ముట్టీలు. వీడియో మొత్తం కంప్లీట్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఫస్ట్ మనం అర్ధ కిలో కీమాని 2-3 సార్లు మంచిగా కడుక్కొని కీమాని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో 2 స్పూన్ల కారం, మీకు సరిపోయేంత ఉప్పు, 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం పేస్ట్, సగం స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, సగం స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఆమ్చూర్, సగం స్పూన్ ఎవరెస్ట్ మటన్ మసాలా, 1 స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అట్లనే అందులో సగం నిమ్మకాయ కూడా వండుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా స్మోకీ ఫ్లేవర్ రానీకి ఒక చిన్న కటోరకి సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని దాంట్లో 2 బొగ్గులు వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెంక పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని జర్ర గరం అయినాక ఒక చిన్న కీమా ముద్ద తీసుకొని దాన్ని ముట్టి షేప్ చేసుకొని మెల్లగా ఒకటొకటి పెంక మీద వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 పక్కల కాల్చుకుంటా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈడ మీరేం గుర్తుపెట్టుకోవాలంటే హై ఫ్లేమ్ మీద ఫ్రై అస్సలు చేయొద్దు, ఎందుకంటే మీద మాడిపోయి లోపల అస్సలు ఉడకది. అందుకనే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మన గరం గరం కీమా ముట్టీలు రెడీ. లెట్స్ టేస్ట్ అండ్ సీ. మన కీమా ముట్టీలు అయితే రెడీ అయినాయి. చూనికే మస్తు టేస్టీ అనిపిస్తున్నాయి. తిని చూద్దాం ఎట్లుంది. మస్తు టేస్టీ ఉంది, మంచి ఫ్లేవర్ దాకుతుంది ఇంట్లో. నార్మల్గా ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు మటన్ ఇష్టపడి తిన్నారు కదా, ఇట్లా కీమా ముట్టీలు చేసి పెడితే కంపల్సరీ తింటారు. సో డెఫినెట్లీ ట్రై చేయండి, మస్తు ప్రోటీన్ ఉంటుంది కీమా ముట్టీలలో. ఇంకొకటి, ఇలాంటి మంచి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఇలాంటి మంచి డిషెస్ మిస్ కావద్దండి. అనూస్ కిచెన్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.